ఇక కాంగ్రెస్ మోసపూరిత హామీలను నిలదీస్తూ ఆదిలాబాద్ జిల్లా మూఖ్రాకేలో వినూత్న నిరసన చేపట్టారు గ్రామస్తులు. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. స్కాన్ కొట్టు, కాంగ్రెస్ 420 హామీలను బయటపెట్టు పేరుతో క్యూఆర్ కోడ్లను ప్రతి ఇంటికి అంటించారు మాజీ సర్పంచ్ గాడిగే మీనాక్షి. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేలా ఇంటింటికి తిరుగుతూ క్యూఆర్ కోడ్లను అతికించినట్లు మాజీ సర్పంచ్ మీనాక్షి తెలిపారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల వీడియోలు వస్తాయని మాజీ ఎంపీటీసీ గాడిగే సుభాష్ తెలిపారు. ఇరవై నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే 6 గ్యారంటీల భాగంగా 420 హామీలు ఇచ్చారు, దానికి భాగంగా ఆదిలాబాద్ జిల్లా చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో ఏదైతే 6 గ్యారంటీల భాగంగా క్యూఆర్ కోడ్ ను ఎవరైనా ఇట్లా ప్రతి ఇంటికి పెట్టడం జరిగింది. ఇది స్కాన్ చేస్తే మాత్రం ఏ హామీలు ఇచ్చిండ్రు, ఏ హామీలు అమలు చేసిండ్రు, ఇంతవరకు ఏ అమలు చేసిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు జాబ్ ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాంతోపాటు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, రుణమాఫీ పూర్తిగా 2 లక్షల వరకు ప్రతి కుటుంబానికి చేస్తామన్నారు, అనేక హామీలు డిగ్రీ చేసిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, అనేక హామీలు బీసీలకు 42% రిజర్వేషన్ తో పాటు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తామన్నారు. ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్లకు కూడా 12 లక్షల రూపాయలు కూడా ఇస్తామన్నారు. ఎన్నో ఎన్నికల హామీలు ఇచ్చి హామీ నెరవేరకపోవడంతో ఈ విధంగా జాబ్ కార్డు కూడా అట్లా చేశారు. కాబట్టి గ్రామంలో ఈ విధంగా స్కానర్ చేసి స్కాన్ తో చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా చోడ మండలం ముఖ్రాకే గ్రామం